హలో ఫ్రెండ్స్, ఇవాళ స్టెమ్ సెల్స్ మీద మరొక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాము. స్పైనల్ కార్డ్ ఇంజరీ, వెన్నుముక దెబ్బతినడం. ఈ వెన్నుముక దెబ్బతిన్నప్పుడు కండరాలతో పాటు ఎముకలతో పాటు ముఖ్యంగా నరాలు దెబ్బతింటాయి. సో దెబ్బతిన్న నరాలు మళ్ళీ అతుక్కోకపోవడం అయితేనేమి, లేకపోతే సరిగా అతుక్కోనట్టు ఉండడం అయితేనేమి, ఇలాంటి పలు రకాల సమస్యల వల్ల ఫైబ్రోసిస్ ఏర్పడి, అంటే ఫంక్షనింగ్ కెపాసిటీ ఆఫ్ ది నర్వ్స్ ఉండకపోవడం వలన మీకు పారాలసిస్లు వస్తాయి. దీనికి చక్కటి పరిష్కార మార్గం స్టెమ్ సెల్స్. ఇక్కడ మనము గమనించుకోవాల్సింది ఏంటంటే, స్టెమ్ సెల్స్ కెన్ రిపేర్ నర్వ్స్, స్టెమ్ సెల్స్ ఆల్సో కెన్ రిపేర్ బ్లడ్ వెసల్స్. ఈ ప్రాపర్టీ మీద మనం బేస్ చేసుకుని స్టెమ్ సెల్స్తో వాడినప్పుడు నరాలు మళ్ళీ అతుక్కునే అవకాశం ఉంది, రక్తనాళాలు మళ్ళీ అతుక్కునే అవకాశం ఉంది. కాబట్టి మన వెన్నెముక సరిదిద్దబడి మనకు నడిచే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ మధ్య చాలా క్వైరీస్ ఎలా వస్తున్నాయంటే, మాకు 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, లేకపోతే 20 ఏళ్ళు అయింది, ఎప్పుడు ఈ మంచాన్ని పడి ఉన్నాము, ఇప్పుడిప్పుడే షుగరు కనపడతా ఉంది, ఇప్పుడిప్పుడే బీపీ కనపడతా. సో ఇలాంటి వాళ్ళందరికీ ప్రాపర్ స్పెషలిస్ట్ అసెస్మెంట్ జరిగాక పాసిబిలిటీస్ కనుక్కొని స్టెమ్ సెల్స్ని కరెక్ట్గా వాడగలిగితే మంచి రిజల్ట్స్ పొందొచ్చు. మీకు ఒక మంచి ఉదాహరణ, ఒక పేషెంట్కి స్టెమ్ సెల్ థెరపీ చేశాక తిరిగి పిల్లలు పుట్టారు. ఇంతకన్నా మంచి టెస్టిమోనియల్ లేదని నేను అనుకుంటున్నాను స్పైనల్ కార్డ్ ఇంజరీకి. హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్.